ప్రభు యేసు క్రీస్తునందు మిక్కిలిగా ప్రేమింపబడి సహోదరి సహోదరులారా, పునీత అంతోని వారు యువకుడిగా ఉన్నప్పుడు ఆయనకు పోర్చుగీస్ భాష తప్ప ఇతర ఏ భాషలు కూడా ఆయనకు వచ్చేవి కావు. కానీ ఆయన కూడా మన అపోస్తుల వలె పవిత్రాత్మ ప్రేరణ వలన ఆనాడు వారు పవిత్రాత్మ శక్తిచే అన్య భాషలలో ఏ విధంగా మాట్లాడినారో, అన్య భాషలను ఏ విధంగా అర్థం చేసుకున్నారో, అదే భాష పరిజ్ఞానమును, ఆ యొక్క శక్తిని, ఆ యొక్క పవిత్రాత్మ వరమును పొందినటువంటి వారు పునీత అంతోని వారు. ఆ యొక్క భాష పరిజ్ఞాన శక్తిని పొందినటువంటి పునీత అంతోని వారు ఫ్రెంచి మరియు ఇటాలియన్ భాషలలో ఎంతో అనర్గళంగా ఆయన ప్రసంగించేవారట. ఇది సత్యం ప్రియ సహోదరి సహోదరులారా. పునీత అంతోని వారి యొక్క జీవితంలో జరిగినటువంటి ఒక నిజ సంఘటనను మీ అందరితో కూడా నేను ఈరోజు పంచుకోవాలనుకుంటున్నాను. అదేమిటంటే, రోము నగరంలో తల్లి శ్రీసభ తపస్కాలంలో ఉన్నటువంటి ఆ రోజులలో పునీత అంతోని వారిని ప్రసంగం చెప్పమని అడుగుతారనమాట. అడిగినప్పుడు పునీత అంతోని వారు ఇటాలియన్ భాషలో అనర్గళంగా బోధిస్తారనమాట. అక్కడ గుమికూడినటువంటి తండోపతండాలుగా అక్కడ గుమికూడినటువంటి ప్రజలు అందరూ కూడా పొల్లుపోకుండా ఒక ముక్క కూడా వారు అర్థం చేసుకోనటువంటి ఆ యొక్క పదం లేకుండా ఆయన ప్రసంగించారట. అంటే ఎంత అనర్గళంగా ఆయన ఆ రోజు ప్రసంగించారో, ఇదంతా కేవలం ఆయన ఆనాడు అపోస్తులు పొందినటువంటి అన్య భాషల పవిత్రాత్మ శక్తిని ఆయన పొంది ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత అంతోని వారు ఎంతో ఆయన జీవితాన్ని పవిత్రాత్మ శక్తితో, పవిత్రాత్మతో నడపబడి పవిత్రాత్మను ఆయన ఎప్పుడు కూడా అంటి పెట్టుకొని ఉన్నారు ఆయన. అందుకే ఆయన అనర్గళంగా అనేక భాషలలో మాట్లాడేవారు ఆ కాలంలో. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎప్పుడైతే పవిత్రాత్మకు దగ్గరై ఉంటామో, మనం ఎప్పుడైతే పవిత్రాత్మను మనలో నివాసం ఉండేలా చేసుకుంటామో, మనం ఎప్పుడైతే పవిత్రాత్మ శక్తితో నడవబడుతామో, మనము కూడా పునీత అంతోని వారి వలె అన్య భాషలలో మాట్లాడవచ్చు. అనేక జనాంగాలకు మనం కూడా ప్రసంగాలను చెప్పవచ్చు. ఎన్నో అద్భుత కార్యాలు చేయవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రాత్మ దేవుడు ఆదిలో నీటిపై తిరుగాడుచున్నటువంటి పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఎప్పుడు కూడా తన ప్రజలు, ఎన్నుకోబడినటువంటి ప్రజలు ఎవరైనా పవిత్రతకు, పరిశుద్ధతకు, దేవునికి దగ్గరే ఉంటారు, వారి దగ్గరికి ఎప్పుడెప్పుడు రావాలా అని ఎదురు చూస్తూ ఉంటారు పవిత్రాత్మ సర్వేశ్వరుడు. అదే జరిగింది పునీత అంతోని వారి యొక్క జీవితంలో. అంతోని వారు వ్యక్తిత్వముకు, ఆయన యొక్క పరిశుద్ధతకు, పవిత్రాత్మకు ఆయన ఎప్పుడు కూడా దూరంగా లేరు, ఎప్పుడు కూడా దగ్గరే ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అదే సర్వేశ్వరుడు అన్య భాషలలో మాట్లాడగలిగినటువంటి ఆ యొక్క అనర్గళ శక్తిని అంతోని వారికి ఇచ్చారు. అందుకే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1, 3, 4, 8 వచనాలను మనం చదువుకున్నట్లయితే, పెంతెకొస్తు రోజున అపోస్తులపై వేంచేసినటువంటి పవిత్రాత్మ సర్వేశ్వరుడు, అన్య భాషల్లో మాట్లాడగలిగినటువంటి ఆ యొక్క శక్తిని అనుగ్రహించినటువంటి పవిత్రాత్మ సర్వేశ్వరుడు అదే శక్తిని ఆయన అంతోని వారికి ఇచ్చారు. కాబట్టి ఆయన జీవించినంత కాలం పిత, పుత్ర, పవిత్రాత్మల సహకారంతో, వారి యొక్క సహాయంతో, వారి యొక్క ప్రేరణతో అంతోని వారు వారి జీవిత కాలంలో ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ఎప్పుడు కూడా పితకు కానీ, పుత్రకు కానీ, పవిత్రాత్మకు కానీ దూరంగా లేరు. ఆయన అంతోని వారు ఎప్పుడు కూడా
ఈ త్రిమూర్తులకు దగ్గరే ఉన్నాడు కాబట్టే ఈ లోకంలో ఎంతో గొప్ప పరిచర్య చేశారు పునీత అంతోని వారు. అందుకే ఆయన అద్భుతాల అంతోని వారిగా ఆయన పేరు పొందారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆది కాండము 1:1-2 వరకు మనం చూసుకున్నట్లయితే అదే పవిత్రాత్మ సర్వేశ్వరుడు జలములపై వేం చేసి ఉన్నాడు. అదే సర్వేశ్వరుడు ఈరోజు కూడా మన స్త్రీ సభలో ఎవరైనా పవిత్రాత్మతో నిండి ఉన్నారా, ఎవరైనా దైవభక్తితో నిండి ఉన్నారా, ఎవరైనా దేవునికి దగ్గరై ఉన్నారా అని ఎదురు చూస్తూ ఉంటారనమాట ఈ ముగ్గురు త్రిమూర్తులు సర్వేశ్వరులు. కానీ మనము ఎప్పుడు కూడా పవిత్రాత్మకు దూరమై, పితకు దూరమై, అందరికి దూరమై మన జీవితాలను మనం ఎప్పుడూ కూడా పవిత్రాత్మ శక్తికి మనము దూరమైపోతూ ఎడబాటుతనముతో ఆ యొక్క పాప తలంపులతో పాప జీవితంతో మనము ఈ యొక్క అద్భుతాలను పొందలేకపోతున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎప్పుడైతే పవిత్రాత్మను కలిగి ఉంటామో మనం కూడా అంతోని వారి వలె అనేక అద్భుత కార్యాలను చేయవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే మనం ఈరోజు పవిత్రాత్మ దేవుణ్ణి అడుగుతాం. ఓ సర్వేశ్వర, అంతోని వారికి మీరు సహాయం చేసినటువంటి విధముగా మాలోకి వచ్చి మాకు కూడా సహాయం చేసి మేము కూడా అన్ని భాషలలో ప్రకటించి పరిచర్య చేసి యేసు ప్రభుల వారి యొక్క నామమును 30 దంతులుగా 60 దంతులుగా 100 అంతులుగా ప్రకటించేలా మా జీవితాలను మేము మార్చుకునేలా మా తోడుగా, మాకు నీడగా, మాకు అండగా ఉండయ్యా, మాతో ఉండండయ్యా అని మనము ఈరోజు పునీత అంతోని వారితో కలిసి ప్రార్థన చేసుకుంటూ మన జీవితాలను ఆయనలో ఏకం చేసుకొని ఆ యొక్క పవిత్రాత్మ శక్తిని పొంది యేసయ్య నామమును మనము మిక్కిలిగా ప్రకటిద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, అటువంటి భాష పరిజ్ఞాన శక్తి మనలోకి రావాలంటే మనము పితకు, పుత్రకు, పవిత్రాత్మకు దగ్గరే ఉండాలి. ఎప్పుడైతే మనము ఈ త్రిమూర్తులకు దగ్గరే ఉంటామో మన జీవితం కూడా సస్యశ్యామలం. కాబట్టి ఈరోజు మనందరం కూడా కంకణం కట్టుకొని యేసయ్య నామంలో శక్తి ఉందని గ్రహించి మన జీవితాలను మార్చుకుందాము. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్.